రెట్టు సురేందర్ రెడ్డి ఉన్నారు న్యూయార్క్ నుంచి. సురేందర్ రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి, ఎంపీ గారికి నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎంపీ బరిలో ఉన్నారు. అదే ఎంపీ బరిలో ఉన్నారు, అందుకని ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే చేస్తారు అని చెప్పారు కదా. లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో ఆయన మద్యపాన నిషేధం అని చెప్పారు. మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పారు, మరి చేయలేదు కదా సార్. తర్వాత మెగా డిఎస్సి అన్నారు, చేయలేదు. తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. అప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అమరావతిలోనే ఉంటున్నాను కాబట్టి అమరావతి మన రాజధాని అని 2019లో చెప్పారు. మరి ఇప్పుడేమో విశాఖపట్నం రాజధాని అంటున్నారు. కాబట్టి ఇది ప్రజల్ని మోసం చేయడమే కదా. సెకండ్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూటమి వస్తుంది అంటే జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ లో వాళ్ళు కూటమి అభ్యర్థులు ఎంపీ అయితే వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ మీరు ఎంపీ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years నుంచి వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అన్ని బిల్లులకి సపోర్ట్ చేశారు. కానీ మరి పోలవరం ఏమైందో తెలియదు, స్పెషల్ స్టేటస్ ఏమైందో తెలియదు. పార్లమెంటులో కేవలం మీరు కేంద్రానికి, బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు పెట్టే బిల్లులు మద్దతు చేయడమే తప్ప ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు యాక్ట్ గురించి కానీ, విభజన హామీల గురించి కానీ 2019లో చాలా పెద్ద బిల్డప్ ఇచ్చారు కదా. కేంద్రం మెడలు వంచి తీసుకొస్తాను స్పెషల్ స్టేటస్ అని, మరి కేంద్రం మెడలు వంచింది అయితే మేము చూడలేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఓటేస్తే మీరు పార్లమెంటులో బిల్లులు సపోర్ట్ చేస్తారు కానీ పని జరగదు. కాబట్టి వేస్ట్ కదా, మీకు ఓటేస్తే వేస్ట్ అయిపోతుంది ఓటు. కానీ అదే బీజేపీ వాళ్ళకి, కూటమి వాళ్ళకి ఓటు వేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ మీరే వేసేసుకుంటున్నారు, ఆన్సర్స్ మీరే ఇచ్చేస్తున్నారు. కాదు, క్వశ్చన్స్ మీరే వేసేసుకుంటున్నారు, ఆన్సర్స్ మీరే ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ ద లాంగెస్ట్ క్వశ్చన్ ఐ హావ్ ఎవర్ టేకెన్ ఇన్ మై లైఫ్. ఆల్మోస్ట్ 2 minutes పైనే మీరు మాట్లాడారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నారంటే మద్యపాన నిషేధం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు 2019 ఎలక్షన్స్కి ముందు చెప్పింది ఒకటే, మద్యపానం ముట్టుకుంటే కరెంటు షాక్ కొట్టేలా ఉంటుందని చెప్పారు. మరి అలానే మద్యపానం ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే విధంగానే ఉండింది. తర్వాత ఏదైతే బెల్ట్ షాపులు రద్దు చేస్తూ ఉన్నారో అది చెప్పినట్టుగా బెల్ట్ షాపులు రద్దు చేశారు. ఏవైతే నంబర్ ఆఫ్ షాప్స్ కూడా ఎక్కడికక్కడ తగ్గించడం జరిగింది. మరి గతంలో అయితే ఎంత ఘోరంగా, ఎంత విచ్చలవిడితనంగా ఉండేదంటే టీడీపీ టైంలో, మరి అవన్నీ తగ్గించుకుంటూ వచ్చారు. ఈరోజు చూసుకుంటే ఏదైతే మద్యపానం గతంలో కంటే ఈ లాస్ట్ 5 yearsలో మరి సేల్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. మరి ఇవన్నీ బెల్ట్ షాపులు తీసేయడం వల్ల, ఇవన్నీ వాటి వల్ల. చెప్పాం కదా, 99% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇది ఒకటే పట్టుకుని మనం వేలాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో రాష్ట్ర ప్రజల కోసం, మంచి చేయడం కోసం మరి ముందుకెళ్తా ఉన్నారు. అలానే మీరు ఏదైతే చెప్పారో జాబ్స్ గురించి మాట్లాడారో, ఈరోజు సచివాలయం జాబ్స్ 2 లక్షల పైన సచివాలయం జాబ్స్ మరి క్రియేట్ అయినాయి అండి. ఇవన్నీ ఎవరి ఘనత ఇది? అలానే చూసుకుంటే ఎంతోమందికి ఇప్పుడు డాక్టర్స్ కానీ, నర్సులు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నో ఓపెన్ అయినాయి విత్ మెడికల్ కాలేజెస్. మరి అక్కడ అన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి. ఇవన్నీ ఎలా క్రియేట్ అయినాయి? జగన్మోహన్ రెడ్డి గారి విజన్ వల్ల. మళ్ళీ తర్వాత ఏదైతే మన సచివాలయ అనుసంధానం చేసి వాలంటీర్స్ మరి గతంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన వైనం, కానీ ఇప్పుడు ప్రజలకి సేవ చేస్తూ ఒక గౌరవ వేతనంగా మరి ఒక వాలంటీర్కి మనం శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అదిగో ఆ మనీ కూడా మన ఎకానమీలోకే వస్తుంది కదా. ఎకానమీలో మనీ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ద ఎకానమీ గ్రో, ఎస్పెషల్లీ ద రూరల్ ఎకానమీ. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ తర్వాత మీరు కేంద్రంలో ఎంపీల గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ
మన రాష్ట్ర ఎంపీలు కానీ ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కోసం లేఖ రాశారో మీకు తెలియదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్రం అమ్మేద్దాం అనుకుంటున్నప్పుడు కూడా ఎదురు తిరిగింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. మీరు ఇవన్నీ మర్చిపోయి ఏదో చెప్పాలి కదా అని చెప్పి అన్నీ వ్యతిరేకంగా చెప్తే అది కరెక్ట్ కాదు. బిల్స్కి సపోర్ట్ చేసామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని వాల్యూస్ ఉంటుంది. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీకి ఒక లైన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ప్రకారంగా ఏ బిల్స్కి అయితే సపోర్ట్ చేయాలో, దేశానికి ఏదైతే మంచిదో, రాష్ట్రానికి ఏదైతే మంచిదో దాని విధంగా మరి సపోర్ట్ చేయడం జరిగింది. ఎన్నో బిల్స్ వ్యతిరేకించడం కూడా జరిగింది. మరి మీరు అది కూడా గమనించుకోవాలి. మరి ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ లాగా యూటర్న్ పార్టీ కాదు. ఏదైతే చెప్తారో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తారో అదే చేస్తారు. పార్టీ కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట పార్టీకి ఏదైతే మంచి జరుగుతుందో అదే చేస్తారు.